అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకే సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈరాస్ ఆరోపణలతో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. వెంటనే ఓఆర్ఆర్ కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయంటూ సిట్ ను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఓఆర్ఆర్ పై సిట్ ను ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టులో ఏం జరిగిందనే చర్చ మొదలైంది. ఓఆర్ఆర్ అవకతవకలపై సిట్ ను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. నగరం చుట్టూ 158 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, దాని టోల్ వసూలు, నిర్వహణ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే ఇప్పుడు ఓఆర్ఆర్ పై వివాదానికి కారణమైంది. మే 2023లో హెచ్ఎండిఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ కు సంబంధించి 30 సంవత్సరాల టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కాంట్రాక్టును ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కు అప్పగించింది. ఈ కాంట్రాక్టు విలువ 7,380 కోట్లు. అయితే అంచనా వేసిన ఆదాయం మాత్రం 18,000 కోట్లు. కాంట్రాక్టు అప్పగించిన దానికంటే 11,000 కోట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాంట్రాక్టు విలువ, అంచనా వేసిన ఆదాయం మధ్య భారీగా వ్యత్యాసం వచ్చింది. దీంతో అవినీతి, ఆర్థిక దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 15,000 కోట్ల నష్టాన్ని కలిగించిందని అప్పటి టీపీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసి ఓఆర్ఆర్ పై నియంత్రణ నిలుపుకుంటే 15,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి రుణం పొందేందుకు అవకాశం ఉండేదని రేవంత్ పేర్కొన్నారు. ఓఆర్ఆర్ కాంట్రాక్టును పొందిన కొన్ని నెలలకే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి 25 కోట్ల విరాళం ఇచ్చిందనే నివేదికలు బయటకొచ్చాయి. దీంతో ఓఆర్ఆర్ టెండరింగ్ ప్రక్రియపై అనుమానాలు తలెత్తాయి. ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. టెండర్ ప్రక్రియపై అనుసరించిన విధానాలు, ఫైల్ కదలికలతో సహా పూర్తి నివేదికలను ఇవ్వాలంటూ హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ను ఆదేశించారు. ఆ నివేదిక సంగతి అలా ఉండగానే తాజాగా సిట్ను ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ టెండర్ల నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు అంతా రహస్యంగానే జరిగిందంటున్నారు. బేస్ ప్రైస్ ఎంత పెట్టారో కూడా చెప్పలేదు అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇక టెండర్ను దక్కించుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ తన షేర్స్ లో మేజర్ వాటాను సింగపూర్ కు చెందిన ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి అమ్ముకున్నట్లు ఆరోపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం వెనుక భారీగా అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఎవరికో లబ్ధి చేసేందుకే ఈ వ్యవహారం నడిపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంతో బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.